వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో పాపం పోయింది, పండుగ వచ్చింది. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించటంతో మనుషుల యొక్క పాపములను తను మోసి భరించి మనుషుల్లో ఉన్న ఆ పాపపు చీకటిని తొలగించే వేకువ చుక్కవలే, వెలుగు దివ్వవలే ఈ లోకంలో పుట్టడంతో ప్రపంచ మానవాళి పాపము పోయి నిజమైన పండుగ వచ్చింది. దాన్నే మనం క్రిస్మస్ పండుగ అంటాం. క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? మన పాపములను తీసివేయడానికి ప్రపంచ మానవాళి కోసం పుట్టిన యేసు ప్రభు వారిని గుర్తు చేసుకోవడానికి క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. ఇది పాపము పోయిన తర్వాత చేసుకునే పండుగ. ఇది ఉత్సాహంతో, ఉల్లాసంగా, ఆనందంతో పరలోక పౌరులంగా చేసుకునే ఇది పండుగ. ఈ భూమి మీద పరలోక పౌరులు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్నవారు. వారు ఈ భూమి మీద చేసుకునే ఇది పండుగ. పాపము పోయిన తర్వాత వచ్చిన పండుగ ఈ పండుగ. సో ఇటువంటి పండుగను ఎందుకు దేవుడు ఇవ్వాలనుకున్నారు? ఎందుకు ఈ పండుగను తెచ్చారు? ఎందుకు రక్షకుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? రక్షకుడు ఉదయించాడని క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఎందుకు దేవాతి దేవుడు మనుషుడిగా పుట్టాల్సి వచ్చింది? సృష్టిని క్రియేట్ చేసిన దేవుడు, మనుషులను సృజించిన దేవుడు, పశుపక్షాదులను జలచరములను సృజించిన దేవుడు, అనంత విశ్వాన్ని క్రియేట్ చేసిన దేవుడు ఎందుకు దేవుడిగా ఉండకుండా మనుష్య రూపేణ మనుజావతారుడై మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించారు? ఏంటి కారణం? ఒకసారి ఈ కారణాన్ని, పండుగ ఎందుకు వచ్చిందో, లోకరక్షకుడి భూమి మీద ఎందుకు ఉదయించాల్సి వచ్చిందో కారణాన్ని ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, జ్ఞానం పొందండి. ఆది కాలంలో దేవుడు ఆకాశమును, భూమిని, నక్షత్రములను సృజించారు. పశుపక్షాదులను సృజించారు. సముద్రాన్ని సృజించారు. జలములను సృజించారు. అన్ని సృజించిన తర్వాత తన పోలికలో, తన రూపము చొప్పున ఒక మనుషుణ్ణి సృజించాడు దేవుడు. ఆయనే ఆదాము. ఆదాముకు సహకారిగా ఒక స్త్రీ అయిన అవ్వను సృజించాడు. ఆమె అవ్వ, ఆమె నారి. ఈ ఆదాము అవ్వలు ఉండటానికి ఏదేను వనం, ఈడెన్ గార్డెన్స్ ని క్రియేట్ చేసి దేవుడు వారికి ఇచ్చారు. ఇందులో సంచారం చేయమని, ఇందులో జీవనం సాగించమని ఇచ్చారు. ప్రతిరోజు దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేసేవాడు, వారితో ప్రేమగా ఉండేవాడు, వారితో ఆప్యాయంగా ఉండేవాడు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జర్నీ సాగుతోంది. ఆ జర్నీ సాగుతున్న సమయంలో దేవుడు వారికి ఒక చిన్న షరతు ఇచ్చాడు. ఈ ఉద్యానవనం అంతా, ఈ గార్డెన్ అంతా, ఈ ఈడెన్ గార్డెన్స్ అంతా మీరు ఏలండి, చక్కగా ఉండండి, కానీ ఒక్క చెట్టు ఫలము, అంటే మంచి చెడ్డలను తెలుపు ఆ ఫలము మాత్రం మీరు తినవద్దు అని కరాఖండిగా ఆదాము అవ్వలకు చెప్పారు. అయితే కొన్నాళ్ళ పాటు బాగానే ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత అవ్వమ్మ అపవాది అయిన సర్పముతోటి మరి స్నేహం చేసి, ఆ తర్వాత అపవాది మోసగించడంతో దేవుడు ఏ ఫలం అయితే తినొద్దు అన్నాడో ఆ ఫలమును అవ్వమ్మ తిని, తను తినటమే కాదు ఆ ఫలమును తీసుకొచ్చి తన సహకారి అయిన ఆదాముకు కూడా ఇవ్వడం జరిగింది. ఆదాము గారు కూడా ఆ యొక్క ఫలమును తిన్నారు. ఆ ఫలము తిన్న తర్వాత దేవుడు ఆజ్ఞని మీరిపోయారు. వాళ్ళు దేవుడిచ్చిన కట్టడను మీరిపోయారు. దేవుడి మాటను జవదాటారు. దేవుడి యొక్క గీతను దాటారు. దేవుడిచ్చిన బోర్డర్ను క్రాస్ చేశారు. దేవుడిచ్చిన షరతును ఉల్లంఘించారు. తద్వారా ఏమైంది? వారి దిగంబరులను తెలవడం, చెట్టుచాటుకు వెళ్ళి దాక్కోవడం. ఆ తర్వాత దేవుడు వచ్చి, ఎక్కడున్నారు మీరంటే, నిన్ను చూడటానికి మేము భయపడుతున్నాం, మీ చెట్టుచాటును దాక్కున్నాం. ఎందుకు చెట్టుచాటును దాక్కున్నారు అంటే, మేము దిగంబరులను మాకు తెలిసింది. మిమ్మల్ని దిగంబరులను ఎవరు తెలిపారంటే, అగో సర్పము మోసగించింది అని అవ్వ చెప్తే, ఆదామేమో ఈ స్త్రీయే, నీవిచ్చిన స్త్రీయే నన్ను మోసపుచ్చిందని చెప్పి ఒకరి మీద ఒకరు
అబాండాలు వేసుకునే పరిస్థితి అక్కడికి వచ్చింది. దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. అయ్యో, నా స్వరూపంలో, నా యొక్క స్వరూపంలో, నా యొక్క మనసుతో వీళ్ళు సృజించారు, వీరు ఇప్పుడు చెడిపోయారు, పాపంలో పడిపోయారు, నా మాటను మీరారు, వీరు మహిమత్వంలో ఉండాల్సిన వారు పాప స్వభావంతో ఉన్నారు, వీరికి మంచి ఏదో చెడేదో తెలిసిపోయిందని చెప్పి దేవుడు అప్పుడే ఆ ఏదైనా వనంలోనే ఒక జంతువును వధించి దాని రక్తము కార్చి ఆ జంతువును చంపివేసి దాని చర్మాన్ని తీసి వారికి చర్మపు చొక్కాలను కుట్టించి వారి సిగ్గును తాత్కాలికంగా కప్పేసి వారి సిగ్గులను కప్పారు. వారేమో ఆకులను వారి సిగ్గును ఆకులతో కప్పుకుంటే యేసు ప్రభు వారు ఒక జంతువును వధించి, దేవుడు జంతువును వధించి రక్తాన్ని చిందించి ఆ రక్తం కారిన తర్వాత వచ్చిన చర్మం ద్వారా వారికి చొక్కాలను కుట్టించారు. అది ఈ లోకపు వస్త్రాలు. అయితే ఈ లోకపు వస్త్రాలు ధరించారు కానీ వారి హృదయంలో గూడు కట్టుకొని పోయిన పాపం మాత్రం పోలేదు, ఆ చీకటి పోలేదు. ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించిన ఆ యొక్క శాపం అలానే ఉంది. మరి ఎవరు తీసివేయాలి? తాత్కాలికంగా వారి సిగ్గును కప్పడానికి జంతువు రక్తం అయితే పనికి వచ్చింది, కానీ మరి వారి హృదయంలో ఉన్న పాపం, వారు ఆజ్ఞని మీరు చేసిన పాపం పోవడానికి ఏ రక్తం కావాలి? ఎవరి రక్తం కావాలి? ఎవరి ఆనవాలు కావాలి? అప్పుడే ఆలోచించి ఏ పాపము అంటే గొడ్ల రక్తం పాప విమోచనకు సరిపోదు, ఎడ్ల రక్తం సరిపోదు, మేకల రక్తం, గొర్రెల రక్తం, చివరాఖరికి మనుషుల రక్తం కూడా పాప విమోచనకు సరిపోదు. మరి ఎవరి రక్తం కావాలి? దేవాతి దేవుడి రక్తమే కావాల్సి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో తేజోమయుడిగా, ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా, అతి కాంక్షణీయుడిగా ఆ భాగ్యంలో తులతూగుతున్న యేసు ప్రభువారు తన రిక్తుడిగా చేసుకుని ఆయన పుట్టిందే మరణించటానికి, తను మరణించడానికే ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు మరణించాలంటే రక్షణ, ఆయన పాపరహితమైన రక్తము మనుషుల యొక్క పాపం, అంటే ఆదాము సంత ద్వారా పుట్టిన ప్రతి ఒక్క మానవాళి పాపం నరించడానికి ఆ రక్తం కారణం అవుతుంది. కాబట్టే అదంతా డిజైన్ చేయబడి యేసు ప్రభువారు, దేవుడిగా ఉన్న యేసు ప్రభువారు 2020 సంవత్సరాలకు పూర్వము ఈ లోకంలో బెత్లెహేము గ్రామంలో మరియా యోసేపు అనే దంపతులకు, అంటే అప్పటికే ప్రదానం చేయబడిన దంపతులకు మరియ గర్భాన పరిశుద్ధాత్మ మూలాన, అంటే అప్పటికి యోసేపు మరియను కూడలేదు, మరియను శారీరకంగా కలవలేదు, ప్రదానం చేయబడింది, వివాహము కాలేదు. ఆ పరిశుద్ధాత్మ మూలాన ఏ పురుష ప్రమేయం లేకుండా యేసు ప్రభువారు పుట్టి తన పుట్టుక పరిశుద్ధతతో తన 33.5 సంవత్సరాల జీవితం పరిశుద్ధంగా జీవించి తన నిండు యవన పాప రహిత రక్తాన్ని మనందరి కోసం కార్చి ప్రపంచ మానవాళి పాపములను పరిహరించి లోకరక్షకుడిగా ఉదయించిన దాన్ని కల్వరి కొండలో ఫుల్ఫిల్ చేశారు. అదే మనకు క్రిస్మస్ పండుగ. ఆనాడు ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరడంతో, ఆ ఆజ్ఞ మీరి పాపము తెచ్చుకోవడంతో ఆ పాపము పోగొట్టకు ఇదిగో సర్వలోకానికి కలుగు మహాసంతోషకరమైన సువార్త, శుభవర్తమానం నీకు తెలియజేస్తున్నానని దూతలు చెప్పి లోకరక్షకుడు మీ గర్భంలో ఉదయిస్తాడని చెప్పారు. అది మనుషుల యొక్క పాపములను పరిహరించడానికే యేసుప్రభువు పుట్టాడు. యేసుప్రభువు పుట్టినప్పుడు పొలంలో గొర్రెలు కాచుకుంటున్న దగ్గరికి గబ్రియేలు దూత వెళ్ళి, ఇదిగో మీరు వెళ్ళి చూడండి, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, బెత్లెహేములో పశువుల పాకలో ఉన్నారు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, మీకిదే ఆనవాలు. ఆనాడు ఏదేను వనములో వాళ్ళు పాపము చేసి దేవుని యొక్క ఆనవాళ్ళు తిరస్కరించారు. అయితే ఆనాడు అదే ఏదేను వనములో ఒక జంతువు రక్తం ఒలికించబడింది. వారి చర్మపు చొక్కాలకు జంతువుల రక్తం ఆనవాలు. అయితే ఈరోజు శిశువు పశువుల పాకలో పొత్తి గుడ్డల తోట చుట్టుబడి ఉంటాడు. ఆనాడు ఆ చర్మపు
వస్త్రము వారిని సిగ్గును కప్పితే, ఈనాడు పాపరహితమైన రక్తంతో పుట్టిన ఆ పొత్తిగుడ్డలు రక్షణకు ఆనవాలయ్యాయి, లోకరక్షకుడికి ఆనవాలయ్యాయి. ఇదే ఆనవాలు. ఏం ఆనవాలు? గొల్లలు మనుషులందరికీ సాదృశ్యంగా ఉన్నారు, మనందరికీ సాదృశ్యంగా ఉన్నారు. గొల్లలకు శుభవార్త చెప్పిన దేవదూత గబ్రియేల్ దూత ఏమని చెప్పారంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇది, లోకరక్షకుడు పుట్టారు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. గొల్లలు మనందరికీ సాదృశ్యంగా ఉన్నారు. ఆ పొత్తి బట్టలు రక్షణకు ఆనవాలుగా ఉన్నాయి. ఆ పొత్తి బట్టలే 33 సంవత్సరాల తర్వాత కలువరి శిలువలో తన వస్త్రము రక్తముతో తడిచిపోయిన యేసుప్రభు వారి రక్తపు వస్త్రాలు మనందరి రక్షణకు కారణమయ్యాయి. మనందరికి రక్షణకు కారణమయ్యాయి. అదే ఆనవాలు, ఆ పశువుల పాకలో ఉన్న ఆనవాలు, ఆ పొత్తిగుడ్డలు, ఆ తర్వాత కల్వరి కొండ పైన ఉన్న ఆ రక్తపు వస్త్రములు మనకు ఆనవాలుగా మారిపోయాయి. మన ఆనవాలుగా మారిపోయాయి. ఇదే మనకు ఆనవాలు. ఇది మనకు సైన్. ఇది శుభప్రదమైన ఆనవాలు. ఈ ఆనవాలుతోటే మన పండుగ చేసుకుంటున్నాం. లోకరక్షకుడు ఉదయించాడని, మన పాపములు హరించాలని, లోక పాపములను తీసివేశాడని, ఒక మనుషుడి ద్వారా వచ్చిన పాపము అదే మనుష్య కుమారుడైన యేసుప్రభువు ద్వారా తొలగించబడింది అని పండుగ చేసుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ చేసుకోవటంలో తప్పులేదు. కానీ అర్థవంతంగా అసలు ఎందుకు పండుగ వచ్చిందో, ఎందుకు యేసుప్రభు వారు మొదటి రాకడలో వచ్చారో అని మనం తెలుసుకొని పండుగ చేసుకోవాలి. అయితే ఈసారి యేసుప్రభు వారు రెండో రాకడలో కూడా వస్తారు. మొదటి రాకడలో ఆయన ప్రేమ స్వరూపుడిగా, కృపామయుడిగా, వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకంలోకి వచ్చారు. కృపను అందించడానికి, ప్రేమను అందించడానికి, మన యొక్క పాపమును తీసేసి రక్షణను అందించడానికి వచ్చారు. అయితే రెండోసారి కూడా యేసుప్రభు వస్తారు. అయితే ఈసారి కృపనివ్వడానికో ప్రేమనివ్వడానికో కాదు, తీర్పు చెప్పడానికి వస్తారు. తనలో ఎవరైతే జీవిస్తారో, తనలో ఎవరైతే ఉంటారో, విశ్వాసాన్ని చివరి వరకు ఎవరైతే కాపాడుకుంటారో, రక్షకుడిని నమ్మి రక్తంలో కడగబడి చివరి వరకు తమ జీవితాన్ని ఆయన కొరకు దాచుకుంటారో, వారికి మాత్రమే నిజమైన పండుగనివ్వడానికి, మనందరినీ కొనిపోవడానికి వస్తారు. ఈసారి మొదటి రాకడలో పండుగ అందరికీ, లోకమంతటికి, ఏ భేదము లేదు, అందరికీ పండుగ. యేసు ప్రభు వారు రెండో రాకడలో వచ్చేది లోకమంతటికి పండుగ కాదు. అయితే ఎవరైతే ఆయనలో ఉంటారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా భావిస్తారో, రక్షకుడని ఆయన్ని కొలుస్తారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, వారికి నిజమైన పరలోకపు పండుగను యుగయుగాలు, ఒకరోజు పండుగ కాదు, 2 రోజుల పండుగ కాదు, లేదా ఒక సీజనల్ ఫెస్టివల్ కాదు. యేసుప్రభు రెండో రాకడలో వచ్చి ఇచ్చేది ఇట్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఎవ్రీడే ఫెస్టివల్, ప్రతిరోజు పండుగే. ఆ పండుగని ఇస్తారు. అయితే అది అందరికీ కాదు. ఈరోజు క్రిస్మస్ అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, అన్యులు చేసుకుంటున్నారు, క్రైస్తవులు నామకార్థులు చేసుకుంటున్నారు, అన్ని డినామినేషన్ల వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పేం లేదు, నేను తప్పు పట్టడం లేదు. కానీ ఆ పరలోకపు పండుగ, దేవుడు రెండో రాకడలో వచ్చే పరలోకపు పండుగ మాత్రం అందరికీ కాదు. ఎవరు ఆయనలో ఉంటున్నారు వారికి. ఒకసారి ఇది గమనించండి. ఈ క్రిస్మస్ పండుగలో రెండవ పండుగలు, అంటే రెండవ రాకడ పండుగలో నువ్వు ఉంటే ఈ పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకో. ఒకవేళ లేకపోతే ఈరోజు మరొక్కసారి దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ రక్షణను స్థిరము చేసుకొని, నిశ్చయిత చేసుకొని, తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి ఆ నిశ్చయితను చేసుకొని మళ్ళీ పండుగ చేసుకో. ఒకవేళ నువ్వు క్రీస్తుని ఎరగని వారు అయితే, బ్రదర్ అండ్ సిస్టర్, మీకు చెప్తున్నాను, ఒకసారి వినండి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఆయన ప్రాపంచిక దేవుడు. మనుషుల్లో గూడు కట్టుకుపోయిన పాపమును, అసత్యాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని, నిజమైన సత్యాన్ని, నిజమైన జీవాన్ని, నిజమైన మార్గాన్ని, పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయన అందరికీ ప్రభు. ఆయన ఒక్కసారి స్వీకరించు. నువ్వు ఈ లోకంలో ఒకవేళ మరణించిన యుగయుగాలు ఆ పరలోకంలో జీవించడానికి నీకు అవకాశం దేవుడు కల్పిస్తాడు. వస్తావా ఆయన దగ్గరికి? రా.
ఈ పండుగ రోజుల్లో మేము కాదు, మీరు కూడా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలనేది మా ఆశ, మా ఆకాంక్ష. మీరు వస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హత్తుకుంటాడు. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, కృపామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు. నేను ఎవరు ఈ లోకంలో ఆదరించేవారు లేకపోతే ఒకసారి యేసయ్య దగ్గరికి రా, నువ్వు ఆదరించబడతావు, ఆయన చేత కృప పొందుకుంటావు, ఆయన చేత మేలు పొందుకుంటావు. అటు మేలు నీకు, నాకు, మా అందరికీ దేవాది దేవుడు, రక్షకుడు దయచేయనుగాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్.